బాంబేలో వచ్చినటువంటి తుఫాను గుర్తుందా? అది మట్టి చెట్లతో పాటు సగం ఊరినే ముంచేసింది. కానీ అతను చంపేసినటువంటి మనుషుల రక్తాన్ని కడగడానికి ఏ తుఫాను సరిపోలేదు. ఇట్ వాజ్ అ ఫ్రీకింగ్ బ్లడ్ బాత్. అలాంటోడు మళ్ళీ వస్తున్నాడంటే they call him OG. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఓజీ ఫ్యాన్స్ కి ఫైర్ స్టార్మ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ కాన్సర్ట్ కి స్వాగతం సుస్వాగతం. They call him OG. ఆయనతో తలపడడం కాదంత ఈజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పండుగ వచ్చేస్తుంది సెప్టెంబర్ 25వ తారీఖు. ఆర్ యు రెడీ? శ్రీమతి పార్వతి గారి సమర్పణలో జీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన జీవీవీ దానయ్య గారు అండ్ అలాగే కళ్యాణ్ దాసరి ప్రొడ్యూసర్స్ గా సుజిత్ గారి డైరెక్షన్ లో ఫెంటాబులస్ మ్యూజిక్ బై ద మ్యూజిక్ ఓజీ ఎస్ఎస్ తమన్ గారు అండ్ అలాగే రవి కే చంద్ర గారు, మనోజ్ పరమహంస గారు జిఓపీల్ గా, ఏఎస్ ప్రకాష్ గారి ప్రొడక్షన్ డిజైనింగ్ తో, నవీన్ నూలి గారి ఎడిటింగ్ తో ఫైర్ స్టార్మ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ప్రియాంక అరుల్ మోహన్, అర్జున్ దాస్ గారు, శ్రీయారెడ్డి లాంటి తారాగణంతో మన ముందుకు రాబోతున్నటువంటి సినిమా ఓజీ కాన్సర్ట్ కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. 6 అడుగుల బుల్లెట్ క్రియేట్ చేసినటువంటి హ్యూమన్ సునామీ ఏంటో మీ అందరికీ తెలుసు. ఫ్యాన్స్ ఆర్ యు రెడీ ఫర్ అవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు? మరికొద్ది సేపట్లో ఇక్కడికి వచ్చేస్తున్నారు. అలాగే మనకి తమన్ గారు కూడా ఇక్కడికి రానున్నారు. మరికొద్ది సేపట్లో మన ఓజీ కాన్సర్ట్ కూడా స్టార్ట్ అవ్వబోతోంది. తనకన్నా ఎక్కువగా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించేటువంటి మనస్తత్వం, వేరే వాళ్ళకి సహాయం చేయాలనేటువంటి వ్యక్తిత్వం, అడుగడుగున మనిషికి సహాయం చేయాలనేటువంటి గొప్ప మనిషి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ సెప్టెంబర్ 25న రిలీజ్ అవబోతున్నటువంటి సందర్భంగా ఓజీ కాన్సర్ట్ స్టార్ట్ అయింది. హలో ఓజీ 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 వాషి వాషి నా లైఫ్లో సుజిత్ చేసిన పని ఏంటంటే ఎప్పుడు ఆడియో ఫంక్షన్స్ ఎప్పుడు ఇలా రాల. ఈ సుజిత్ చేసిన పనులకి సినిమాల్లో కనిపించే కాస్ట్యూమ్ తోటి రావాల్సి వచ్చింది. ఇది ఎంత ఎందుకు మీకోసం. వాషి వాషి ఒక నిమిషం. వాషియో వాషి ఇట్స్ ఎ జపనీస్ హైకు. సుజిత్ తన స్క్రిప్ట్ లో విలన్ తన క్యారెక్టర్ కి నువ్వు అందనంత ఎత్తులో ఉన్నావు, హీరోని ఇబ్బంది పెడతా ఉంటాడు, ఆకాశంలో విహరిస్తున్నావు, నిన్ను కిందకి తీసుకొస్తా, నేల మీద కూర్చోబెడతా. అలాంటి సందర్భంలో ఈ పోయం, ఈ హైకు వస్తుంది. నేను పాడాలనుకోలే, చెప్పాలనుకోలే. తమన్ కోరికది, తమన్ కోరికే కాదు, ఇది మీ కోరిక కూడా. రెడీ? ఓమి ఓమి అంటే ఉరుములు కూడా. ఓమి
Ready? ఓమే 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 ఎగిరెగిరి పడుతున్నావు, గాల్లో ఎగిరి అందకుండా తిరుగుతున్న నేల మీదకి ఎలా దించాలో నాకు బాగా తెలుసు. నీలాగా ఎగిరి కొట్టుకునే వాళ్ళకి నా చిన్నప్పుడు నా గురువు ఒక హైకు చెప్పాడు. ఆ హైకు చెప్తాను విను. వాషి 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 యాసైన వాషియో కొరుసువివా మాజు సుమాసమ కిరివతుసు హిస్సుయో గారు జిమని వసితారా మియోరే గురిదాస్ మెగా మియనకునారి తొకొరి కెవా ఇనొకవ కారణ కుసురు సొక్కోదే Ashio kita. Soshite Yasai na Shinzo Oyeguri da Sunoda Washi Washi Washi, 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 washi. దీని అర్థం kill a wild eagle. You need to cut its wings. When it falls in the ground, you pluck its eyes. It becomes blind, it doesn't know where to go. That's when you cut its legs and make it immobile. And that's when you pluck its heart. ఓజీతో పెట్టుకుంటే చావు ఎంత బలంగా ఉంటుందని చెప్పడం. The greatest opportunity to act with Imran Hashmi. झलक दिखला जा ने ఉరుతిలుగించిన ఇమ్రాన్ హష్మీ గారు. His scholars, brilliant performance. What a brilliant performer. అలాంటి ఆయన తోటి చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఇంత ప్రేమిస్తాను రోజు నేను నిజంగా నాకు తెలియదు. సుజీత్ ఇది ఫైనల్ స్పీచ్ కాదా, ఇంకేమైనా మ్యూజిక్ ఉందా? సుజిత్ మాట్లాడేచ్చా? ఒక అభిమాని, అది కూడా మామూలు అభిమాని కాదు, ఇతని స్థాయి, ఇతని విజన్ నాకు చెప్పాడు. జానీ సినిమాను చూసి ఆ హెడ్ బ్యాండ్ కట్టుకొని ఒక 4 రోజులు తీయలేదు, వాళ్ళ అమ్మగారు తిట్టి దాచేశారండి. ఆ పిచ్చి పట్టుకుంది. సినిమా తీయాలని చెప్పి సాహో సినిమా తీసిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, సుజీత్ అని ఒక యంగ్ డైరెక్టర్ ఉన్నాడు, మీరు చేస్తే చాలా బాగుంటుంది అని నా దగ్గరికి సుజీత్ని పరిచయం చేశారు దానయ్య గారి ద్వారా. సుజీత్ ఎక్స్ప్లెయిన్ చేసేది తక్కువ, మనకి చేసేది ఎక్కువ. కథ చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే ముక్కలుగా చెప్తాడు. ఇలా ఉంటుంది, ఇలా వస్తాడు, 80s స్టైల్, మీ గెటప్ ఇలా ఉంటుంది అని చెప్తాడు.
చిన్న కటానా ఉంటుంది సార్, తీసేటప్పుడు అతని సత్తా తెలిసింది, మామూలుగా కాదు. అండ్ నేను ఈ సినిమాకి ఇద్దరే స్టార్స్, నాట్ పవన్ కళ్యాణ్. ఫస్ట్ స్టార్ ఎవరు బాగా చేయాలన్నా డైరెక్టర్, రైటర్, ఫస్ట్ క్రెడిట్ షుడ్ గో టు సుజిత్. తర్వాత సుజీత్ తాలూకు డ్రీమ్ ని రియలైజ్ చేయడానికి ఓన్లీ తమన్ అతను. వీళ్ళిద్దరూ ఎంత పిచ్చిగా చేశారంటే, వీళ్ళు ఒక ట్రిప్ లో ఉన్నారు సినిమా అంతా, వీళ్ళ ట్రిప్ లో నలుగురు లాగేశారు. ఎలా లాగారంటే నాకే తెలియదు, నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను నేను ఈ రోజున. మీరు ఊహించుకోండి, ఒక డిప్యూటీ సీఎం కత్తి పెట్టుకొని వస్తే ఎవరైనా ఊరుకుంటారు చెప్పండి? సినిమాలో కాబట్టి చెల్లిపోయింది. కానీ ఇది మన ఖుషీలో ఈ కటానాని నేను ప్రాక్టీస్ చేసిన కటానా ఫీల్ చూసి నాకు ఇది కావాలి, ఎలా చేద్దాం, దీని చుట్టూ ఒక చక్కటి కథ అల్లి సినిమాని మీకు రంజింపజేసేలా యాక్షన్ కట్ కానీ స్టైలైజింగ్ కానీ చాలా చాలా బాగా చేశారు అది. అలాగే డిఓపి రవిచంద్రన్ గారు క్లాసిక్ విజువల్స్ తోటి, మనోజ్ పరమహంస గారు, వీరిద్దరూ చాలా బాగా వర్క్ చేశారు. ఇంకొకళ్ళు సువ్వి పాటున్నారు కదా మీరు, ప్రియాంక అరుణ్ మోహన్. ఒక 80s లో ప్రియాంక జీ ప్లీజ్ కమ్. ప్రియాంక గారు ఒక 80s లో ఉండే హీరోయిన్. వీళ్ళిద్దరి మధ్య అనుబంధం చాలా తక్కువసేపు ఉన్న సినిమాలో చాలా హృదయంగా ఉంటుంది. మనకి ఇలాంటి జీవితం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంత చక్కటి లవ్ స్టోరీ తీశాడు తక్కువ నిడివిలో సుజిత్. దాన్ని వెల్ క్యాప్చర్డ్ బై రవికే చంద్రన్ సార్. ఆయన సినిమా సెల్యులాయిడ్ మీద ఈజ్ అ పోయిట్రీ, అంత బ్యూటిఫుల్ విజువల్స్. సినిమా మీరందరూ, నాకే తెలియదు, ఒక సినిమా కోసం ఇంతమంది ఎదురు చూస్తారు. నేను ఖుషి అప్పుడు చూశాను ఈ జోష్. అలాంటి జోష్ మళ్ళీ సినిమాలు వదిలేసి పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు నన్ను వదలలేదని నాకు అనిపిస్తుంది. నాకెంత అదే మీరు కదా నాకు భవిష్యత్తు ఇచ్చింది. ఈరోజు జనంతో కొట్లాడుతున్నాను, పాలిటిక్స్ లో కొట్లాడుతున్నాను, మీరు ఇచ్చిన బలం కదా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా, ఆమె సినిమా బఫ్, సినిమా ప్రేమికుల్ని. సినిమా తప్ప నాకు, సినిమా చేసేటప్పుడు సినిమా తప్ప నాకు వేరే ఆలోచన ఉండవు. పాలిటిక్స్ చేసేటప్పుడు పాలిటిక్స్ తప్ప నాకు మళ్ళీ వేరే ఆలోచన ఉండవు. ఈ సినిమా చేసేటప్పుడు సినిమాని ఎంత బాగా చేయాలి, డైరెక్టర్ చెప్పింది ఎంత బాగా చేయాలి. నాకు తెలియదు జపనీస్, నా చేత పట్టుబట్టి జపనీస్ నేర్పించాడు ఇతను. ఇలాంటివన్నీ చేశాడు. అండ్ స్పెషల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుజీత్స్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్, హిస్ డైరెక్షన్ టీమ్. వాట్ ఎ బ్రిలియంట్ యంగ్స్టర్స్. ఇలాంటి టీం కనుక నేను డైరెక్షన్ చేసే టైంలో ఉండుంటే మేబీ నేను పాలిటిక్స్కి వచ్చేవాడిని కాదు. అలాంటి బ్యూటిఫుల్ టీమ్. అండ్ తమన్ మ్యూజిక్ సపోర్ట్ ఫ్రమ్ మణిగారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా హిస్ టీమ్. ఐ డోంట్ నో ఈచ్ అండ్ ఎవ్రీబడీస్ నేమ్, బట్ ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీవన్స్ కాంట్రిబ్యూషన్. దే హావ్ డన్ అ ఫెనామినల్ జాబ్. నేను చిన్నప్పుడు ర్యాప్ సాంగ్స్ వినేవాడిని, రమణ గోకుల వీళ్ళందరితోటి ఇవన్నీ చేసుకుంటే. తమన్ ప్యూర్లీ వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళేనా అన్నాను.
విదేశాల నుంచి పట్టుకొచ్చారని అడిగాను. ర్యాప్ పాట లేదు, అంతా మన తెలుగు వాళ్ళని. తెలుగు అంటే ఉరుముతుంది ఆకాశం. ఇంత బ్రిలియంట్ పీస్ ఆఫ్ మ్యూజిక్. ఇవన్నీ చాలా 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 ఆనందం వేస్తుంది. ఎప్పుడు చూస్తున్నావు ట్రైలర్ ఎప్పుడు చూపిస్తున్నారు మాకు ట్రైలర్? Sir, please bang this gong. Mike. One more time. You're the best. ట్రైలర్ నేను మిమ్మల్ని అందరినీ ఫాలో అవుతున్నా. ప్రొడక్షన్ ట్రైలర్ డిలే చేసింది ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే జల్సాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, జల్సాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, సంజయ్ సాహుకి ఏది తేలిక రాదు. అలాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏది పుట్టినా రాదు. ఎన్ని ఇబ్బందులు, సెన్సార్ సర్టిఫికేట్లు అంటాం, ఇంకోటి వీటన్నిటిని అధిగమించి 25th వస్తున్నాం. నేను డిసప్పాయింట్ చేయగలను. ట్రైలర్ ఇంకా రెడీ అవ్వలేదు. డిఏ చేయాలంటే డిఏ మా వాళ్ళందరూ చూసుకుంటారు, మాకు తెలుసు. మా వాళ్ళకి ఒక స్పెషల్ ఎఫెక్ట్ షాట్ లేకపోయినా పర్లా, ముందు ఈరోజు మేము చూడాల్సిందే. చూద్దామా సుజిత్? షూర్. వర్షం మమ్మల్ని ఆపుద్దు. ఎవరు రాక, మీరు ఇక్కడే ఉండండి. వర్షం మనల్ని ఆపుద్దా? వర్షం మనల్ని ఆపుద్దా? ఒక ఓటమి ఆపిందా? పరాజయాలు ఆపినాయా? వర్షం కూడా ఆపలేదు. రెడ్డి గారు ప్లీజ్ కమ్ ప్లీజ్. చెప్పడం మర్చిపోయాను. బ్రిలియంట్ పెర్ఫార్మర్ శ్రేయ రెడ్డి గారు. వాట్ ఏ పవర్ఫుల్ పెర్ఫార్మర్. కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఆడశివంగి. ఆవిడ ఫిట్నెస్ లెవెల్స్ చూస్తే మతిపోద్ది. ఎవరైనా సరే గొడవ పెట్టుకోవాలని ఒకసారి ప్రజలు ఆలోచించాలి. ఆవిడ పంచ్ పవర్ చాలా ఎక్కువ. గ్రేట్ ఆరేటరీ స్కిల్స్. ఆవిడ ఒకటే అడిగాను నేను, నా కోసం ఎప్పుడైనా సరే భవిష్యత్తులో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేయాలంటే శ్రేయ రెడ్డి గారికి మాటిస్తుంది. ఇన్ ఫ్యూచర్ విల్ వర్క్ టుగెదర్ ఇన్ ఎ పవర్ఫుల్ వే.